శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ కూడా శుభోదయం. భగవంతుడు ఈ భూమి మీద అవతరించి నడయాడేటప్పుడు అనేక మంది భగవంతుని యొక్క అంశాలలో వారందరూ కూడా అవతరించి వారు ఏ అవతార ప్రయోజనం అయితే ఉంటుందో ఆ అవతార ప్రయోజనాన్ని లోక విదితం చేయటానికి వారు అనన్యమైనటువంటి అది కృషి అనండి, భాగస్వామ్యం అనండి, వారందరూ కూడా అలా తోడ్పడతారు. మనం ముందర అధ్యాయంలోనే చెప్పుకున్నాం, ఆ పరమేశ్వరుడే అద్వైత మత వ్యాప్తి కోసము ఏ ధర్మం అయితే క్షీణించిపోతుందో దాన్ని నిలబెట్టడానికి, ఏ మతం అయితే ఇతర మతస్థుల వల్ల కల్లోలమవుతోందో దాన్ని ఉద్ధరించటానికి ఆ జగద్గురువుగా అవతరించినప్పుడు అనేక మంది దేవతలు వారి అంశాలతో ఈ భూమి మీద అవతరించారు అని, ఎవరు ఏ పేరుతో అవతరించారు అనేది కూడా చెప్పుకున్నాం. మననమిశ్రుడు కూడా సాక్షాత్తు బ్రహ్మగారి యొక్క అంశతో ఆయన సాక్షాత్తు సరస్వతీదేవి ఆ ఉమాభారతీదేవిగా, ఆవిడే ఇప్పుడు శారదాదేవిగా కొలువై మరి మనకు దర్శనమిస్తూ భక్తుల యొక్క కోరికలని కూడా తీరుస్తూ ఉన్నది. ఇలా ఆ కీర్తి అనేటువంటిది అంతటా వ్యాప్తి చెందటానికి ఇలా అనేకమైనటువంటి భగవదంశలు ఎన్నో కారకమవుతూ ఉంటాయి. అలాగే మనని ఉద్ధరించడానికి వారి వల్ల జరిగేటటువంటి అనేకమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. ఇలా శ్రీశైలంలో ఆదిశంకరులు తన నివాసాన్ని ఏర్పరచుకొని మల్లికార్జునుడిని సేవిస్తూ అక్కడ ఉన్నప్పుడు చూడండి, సాధారణంగా మానవులకు ఉండేటటువంటి ఒక అలవాటు కానీ అదొక దురలవాటు అని చెప్పవచ్చు. అదేంటంటే పరీక్షించాలి. ఎవరైనా ఒకళ్ళు కాస్త మంచి మార్గంలో వెళ్తున్నారు అంటే వీడు నిజంగా మంచి మార్గంలో వెళ్తున్నాడా, లేదు మంచి మార్గంలో వెళుతున్నట్టు కనిపిస్తున్నాడా. ఎవడైనా చక్కగా కాస్త మంచి పూజలు చేసుకుని సత్కర్మలు చేస్తూ ఉంటాడు. అయితే వాడి గురించి వెతకడం మొదలు పెడతారు. వాడు నిజంగా చేస్తూ ఉన్నాడా, లేదంటే చేస్తూ ఉన్నట్టు నటిస్తున్నాడా, కనిపిస్తున్నాడా. వీడి మొహం వీడి మొన్నటిదాకా మనకి తెలిసిన వాడే, అలాంటి వాడు కాదే. ఇటువంటి చులకనైనటువంటి అభిప్రాయం అవతల వాడి మీద సహజంగా ఉండేటటువంటి ఒక మానవ లక్షణం. అలాగే అటువంటి ఒక దురుద్దేశ్యంతో ఒక కాపాలికుడు ఒకడు ఈ శంకర్ల వారు ఎక్కడైతే ఆయన ఉంటున్నారో నా యొక్క శిష్య ప్రమాణములతో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ సమయంలో శంకరులు అందరి చేత కూడా బ్రహ్మసూత్ర భాష్యాల్ని ఆయన శ్రవణం చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఈయన వచ్చాడు. వచ్చిన వాడిని గౌరవించి, అయ్యా మీరు వచ్చారు, సంతోషం, కూర్చోండి అని చెప్పి ఆయన్ని కూర్చోబెట్టారు శిష్యులందరూ కూడా. ఈ కాపాలికుడు కూడా, అయ్యా
మీ సర్వజ్ఞత, మీ గొప్పతనం అంతా తెలిసింది గురువుగారు. చాలామంది ప్రజలు మీ గురించి అనేక రకాలుగా మీ గురించి చెప్పుకుంటూ ఉన్నారు. అందువల్ల మీలాంటి ఒక వ్యక్తిని చూసి తరిద్దాము అనేటటువంటి ఒక కోరికతో నేను వచ్చాను అని చెప్పి అన్నాడు. యథార్థానికి తాను వచ్చింది శంకరులను పరీక్షించడానికి. కానీ అంటే మనసులో ఉన్నది ఒకటి, బయటికి మాట్లాడుతున్నది ఒకటి, చెయ్యాలనుకున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. వచ్చి ఈయన ఇప్పుడు అన్నాడు, మీరు అహంకార మమకారాలన్నీ కూడా పూర్తిగా జయించారని చెప్పారు. అలాగే బ్రహ్మసూత్రాలన్నింటినీ కూడా మీరు భాష్యం రాశారని చెప్పారు. అద్వైత సిద్ధాంతాలన్నింటినీ కూడా ప్రతిపాదించారని చెప్పి అంతా కూడా చెప్తూ ఉన్నారు. అలాగే వాటికి సంబంధించినటువంటి ఏ సిద్ధాంతాలనైతే మీరు ప్రతిపాదించారో ప్రమాణపూర్వకంగా ఉపనిషత్తుల్లో కూడా వాటి యొక్క ప్రమాణాలని చూపగలిగినటువంటి సామర్థ్యత మీకు ఉంది అని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. అందువల్ల మీ పాదపద్మాల వద్ద నేను మీకు సేవ చేయడానికి వచ్చాను. అందువల్ల నన్ను దయతో మీరు అనుగ్రహించండి అన్నాడు. శంకర్లు అన్నారు, తప్పకుండా జయోస్తు, మంగళమస్తు. ఇంతకీ మీరు వచ్చినటువంటి కారణం ఏంటి అని అడిగారు. అడిగితే, అయ్యా నాకు ఒక చిన్న కోరిక ఉంది, అది మీ వల్లనే సాధ్యమవుతుంది, వేరే వారి వల్ల సాధ్యం కాదు. చూడండి, ఒక దురాలోచన దురుద్దేశం ఉన్నటువంటి వాడు ఎన్ని వినయాలు ప్రదర్శిస్తాడు. మన దగ్గర ఎవరైనా అతి వినయం దుర్త లక్షణం అనేటటువంటిది అందుకే పుట్టింది. ఎవరైనా అతిగా వినయాన్ని వాళ్ళు చూపిస్తున్నారు అంటే తప్పకుండా అనుమానించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది, ఖచ్చితంగా. అందులో సందేహం ఏమాత్రం కూడా లేదు, లేచి మాత్రం సందేహం ఉండదు. ఎందుకంటే అంత అతి వినయం ఎవడు చూపించడు. వాడు చూపిస్తున్నాడంటే లోపల ఏదో దురుద్దేశం ఉంది. అందుకని ఈ వచ్చినటువంటి కాపాలికుడు అన్నాడు, అయ్యా నా కోరిక కొంచెం విచిత్రమైనటువంటిది. నేను సశరీరంతో కైలాసంలో ఉన్నటువంటి ఆ మహేశ్వరుణ్ణి దర్శించాలి అనేటువంటిది నా ఆకాంక్ష. పరమశివుణ్ణి నేను ఈ శరీరంతో దర్శించాలి. అంటే తపస్సు చేస్తూ మోక్షాన్ని పొందో సూక్ష్మ శరీరంతో పరమాత్మలో ఐక్యమైపోతారు. అది మనకి అందరూ కూడా చెప్పేటటువంటి మాట. అలా కాకుండా త్రిశంకుడు అనేటటువంటి వాడికి ఎటువంటి కోరిక అయితే కలిగిందో ఆ రాజర్షికి, అలాగే ఈ కాపాలికుడికి అటువంటి కోరిక. సశరీరంతో కైలాసానికి పోయి మహేశ్వరుని దర్శించాలనేది కోరిక. అది కష్టసాధ్యమైనదని కూడా నాకు తెలుసు. నేను ఆ కోరికని తీర్చుకోవటానికని చెప్పి కాలభైరవుడు గురించి తీవ్రమైనటువంటి తపస్సు చేశాను. ఆ కైలభైరవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన నాతో అన్నాడు, నీ తపస్సుకు నేను చాలా సంతోషించాను. నీ కోరిక ఏదైతే ఉందో అది కొంచెం కష్టసాధ్యమైనటువంటిది, సాధ్యపడేటటువంటిది కాదు. అయినా నీ కోరిక కనుక తీరాలంటే నువ్వు ఒక దుర్లభమైనటువంటి కార్యం చేయవలసి ఉంటుంది అన్నాడు. నేను దాన్ని ఏమిటి అని అడిగాను. అడిగితే సర్వజ్ఞుడైనటువంటి ఒక మహాత్ముణ్ణి కానీ లేదా ఒక సార్వభౌముణ్ణి కానీ, అంటే ఒక చక్రవర్తి, రాజ్యాలన్నింటినీ కూడా గొప్ప రాజులందరికీ కూడా రాజు చక్రవర్తి, అటువంటి చక్రవర్తిది కానీ ఎవరిదైనా సరే వారిని బలి ఇవ్వాలి. అంటే వారి శిరస్సును ఏ హోమాన్ని అయితే నువ్వు చేస్తావో హోమంలో బలి ఇవ్వాలి. అలా చేస్తే కనుక నీ దుర్లభమైనటువంటి కోరిక తీరుతుంది. అందువల్ల నువ్వు పరమేశ్వరుని కనుక దర్శించాలంటే ఈ శరీరంతో ఇలాగే ఈ పనిని నువ్వు చేయవలసింది అని నాకు చెప్పాడు. నాకు పరమేశ్వరుని దర్శించాలని ఉంది. ఇప్పుడు ఆ కోరిక తీర్చుకోవాలి. అందువల్ల నేను ఈ భూలోకం అంతా కూడా తిరుగుతున్నాను, అటువంటి సార్వభౌముడు ఎవరైనా దొరుకుతాడా అని. అయితే కలియుగం కదా, అన్ని సద్గుణాలు కలిగినటువంటి శుభలక్షణాలు కలిగినటువంటి రాజేంద్రుడు ఒక్కడు కూడా కనిపించలేడు. ఎవడు కూడా నాకు కనపడలా. అయితే నా కోరిక తీరదా అనేటటువంటి ఒక
అనుమానము, నా కోరిక తీరదేమో అన్నటువంటి ఒక సంశయం కూడా కలిగింది. అయితే సార్వభౌములైతే దొరకరు, కానీ సర్వజ్ఞులు దొరుకుతారా కదా అని వెతకడం మొదలుపెట్టాను. అయితే సర్వజ్ఞుడైనటువంటి వాడు కూడా నాకు కనపడలేదు. ఎందుకంటే చాలామందిని మీరు పాండిత్యంలో వాదించేశారు, వారిని ఓడించారు. అందువల్ల సర్వజ్ఞులు ఎవరు అంటే మీరే అని అనేక మంది యొక్క నిర్ధారణ. అందువల్ల నాకు కూడా ఆ విషయం రూఢి అయింది. అందువల్ల మీ దర్శనానికి వచ్చాను. నా పరిశ్రమ ఏదైతే నేను తపస్సు చేశానో, ఎంత కఠినమైనటువంటి తపస్సు చేసి ఆ కాలభైరవుని దర్శనం చేసుకున్నానో అదంతా కూడా వృధా కారాదు. నేను తప్పకుండా ఈ దేహంతో, ఈ సశరీరంతో కైలాసాన్ని చేరాలి. అది చేరాలంటే ఒక సార్వభౌముడి శిరస్సు కానీ, ఒక మహాత్ముడి శిరస్సు కానీ, సర్వజ్ఞుడి శిరస్సు కానీ నాకు కావాలి. ఇది కూడా సాధ్యం కాదు. అందువల్ల ఒక మిమ్మల్ని, అంటే మీ శిరస్సుని బలి ఇచ్చి హోమం చేసి నేను ఆ పరమేశ్వరుని చూద్దామని చెప్పి అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని అడగటానికి కూడా కారణం ఉంది. ఎందుకంటారా, మీరు సర్వజ్ఞులు. దేహం మీద మీకు అభిమానం లేదు. దేహం అంటే మీకు ఏ రకమైనటువంటి కాంక్ష లేదు. అందువల్ల మీ దగ్గరికి నేను వచ్చాను. అదీగాక మీలాంటి సర్వజ్ఞులకి చెప్పేటటువంటి సామర్థ్యం కూడా నాకు లేదు. మీకు అన్నీ తెలుసు, ఈ దేహం శాశ్వతం కాదు. అందువల్ల దాని గురించి మీరేం పట్టించుకోరు. అందువల్ల నాకు కావాల్సింది ఏంటంటే మీ శిరస్సును నాకు దానం చేయండి. నేను చేయవలసినటువంటి హోమాన్ని చేస్తాను. చేసి నేను నా కోరికను నేను తీర్చుకుంటాను. ఇలా కోరటం కొంచెం ఇబ్బందికరమైనటువంటిదే, నాకు బాధగానే ఉంది. అయినా మీరు సర్వసంగ పరిత్యాగులు. మీకు దేని మీద కోరిక లేదు. అన్నింటినీ కూడా మీరు పరిత్యాగం చేసినటువంటి వారు. అంతేకాకుండా దేహం అనేటటువంటిది పూర్తిగా అశాశ్వతము అని చెప్పి పూర్తిగా నమ్మేటటువంటి వాళ్ళు. అందువల్ల మీరు నా కోరిక తీర్చగలరు అని నేను తప్పకుండా విశ్వసిస్తున్నాను అని ఇవన్నీ కూడా శిష్యులందరూ కూడా ఎవరూ లేనటువంటి సమయంలో శంకర్ల వారికి విన్నవించుకున్నాడు. విన్నవించుకోవటమే కాదు, వీటి ఎంతటి మూర్ఖుడో, ఎంతటి ఒక లోపల వేరే ఉద్దేశంతో వచ్చేవాడో, సర్వజ్ఞుడు అని చెప్పి అంటూనే ఆయనకి మళ్ళీ చెప్తున్నాడు శంకర్ల వారికి. మహాత్మా దదీచి మహర్షి, శివి చక్రవర్తి, అలాగే జీమూత వాహనుడు, వీరందరూ కూడా శరీరాలు అస్థిరము అని చెప్పి వాళ్ళందరూ భావించి వాళ్ళ శరీరాలన్నింటినీ కూడా వాళ్ళు త్యాగం చేశారు. అందువల్ల పరమహంస పరివ్రాజకులు, సర్వజ్ఞులు అయినటువంటి మీకు ఇది పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. అంటే ఎక్కడా కూడా మళ్ళీ తన యొక్క కోరిక తీర్చను అని అనకుండా అవతల వారిని తన యొక్క మాటలతోటి, తన యొక్క దురుద్దేశంతో ఆయన బంధించడం. అందువల్ల నాకు ఈ కోరిక తీర్చుకోవటమే నాకు చాలా ప్రధానమైనటువంటిది. మీకో శరీరం మీద ఎటువంటి ఆశ లేదు. అందువల్ల అంతేకాకుండా మీరు యతీశ్వరులుగా ఉన్నారు కాబట్టి పరోపకారం చేయటం అనేటటువంటిది మీ యొక్క ప్రథమ ఉద్దేశము, కర్తవ్యము. అందువల్ల నా కోరికను తీర్చి నన్ను అనుగ్రహించండి అని అడిగాడు. ఆయన అన్నాడు, తప్పకుండా నీ కోరిక సమంజసమైందే. నీ కోరిక వల్ల నేను ఎటువంటి విచారాన్ని పొందట్లేదు. నువ్వు అడిగింది బాగుందయ్యా. ఎందుకంటే అశాశ్వతమైనటువంటి ఈ దేహాన్ని నేను ఎప్పుడు కూడా కోరుకోను. అందువల్ల ఒక మంచి పని జరుగుతుందంటే దీన్ని నేను నీకు ఇవ్వటానికి నేను ఎప్పుడు కూడా ఇబ్బంది పడను, నేను కాదన్ను. అందువల్ల నీకు తప్పకుండా ఇస్తాను. అయితే ఇది నువ్వు చాలా జాగ్రత్తగా, గుంభనగా, ఎవరికీ తెలియకుండా చేయాలి. ఎలా చేయాలో చెప్తాను. ఎవరూ కూడా తిరగనటువంటి ఒక ప్రదేశంలో నేను సమాధి నిష్టలో ఉంటాను. ఆ సమయంలో నువ్వు ఒక్కడివే రా, ఒంటరిగా. నేను నా శిష్యులందరూ అక్కడ లేకుండా చేస్తాను. ఈ విషయాన్ని నా శిష్యులకు కూడా తెలియజేయకు. ఎందుకంటే నా శిష్యులకు చెప్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ నీ ప్రయత్నాన్ని వాళ్ళు అడ్డుకుంటారు, దీన్ని ఒప్పుకోరు. అందువల్ల నువ్వు ఒక్కడివే రా. నువ్వు వచ్చి
నువ్వు చేయాలనుకున్నది, నీకు కావాల్సినటువంటి నా శిరస్సును తీసుకో, ఖండించి దాన్ని అగ్నిగుండంలో వేసి నీ కార్యక్రమాన్ని నువ్వు పూర్తి చేసుకో, ఆ మహేశ్వరుని దర్శించు, అందువల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పారు. చెప్పి తన యొక్క శిష్యులైనటువంటి పద్మపాదాది అందరినీ కూడా మీరు వేరే చోటకు వెళ్ళి ఫలానా పని చేసుకురండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక కార్యం మీద పంపించేశారు. ఇప్పుడు ఈ కాపాలికుడు చేయవలసినటువంటి కార్యం చేయాలి. చక్కగా విభూతి రేఖలు పట్టుకున్నాడు, త్రిశూలాన్ని పట్టుకున్నాడు. తాను ఈ బలిని ఇవ్వటానికి పూర్తిగా సిద్ధపడ్డాడు. శిష్యులకు విషయం తెలియదు. శిష్యులందరూ కూడా గురువుగారి ఆజ్ఞతోటి ఒక నిర్జన ప్రదేశానికి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈయన ఒక ప్రదేశంలో కూర్చుని ఉన్నారు. ఈయన చక్కగా సమాధి స్థితిలో కూర్చుని చిన్ముద్రను పట్టుకుని ఉండటాన్ని ఆ కాపాలికుడు చూశాడు. ఇది తనకి తగిన సమయం, తన కోరికను తీర్చుకోవటానికి సరైనటువంటి సమయం. శంకరులు ఏ రకంగా చెప్పారో ఆ రకంగా చేశారు అని చెప్పి నిర్ణయించుకున్నాడు. యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. తను చేయవలసినటువంటి కార్యానికి సంసిద్ధుడవుతున్నాడు. నిర్జనమైనటువంటి ప్రదేశానికి దూరంగా వెళ్ళినటువంటి ఈ శిష్యులందరూ స్నానం చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకు కార్యాన్ని అప్పగించారు. వాళ్ళు ఆ పని చేయడానికి అక్కడికి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నారు. పద్మపాదాచార్యుల వారికి కొంచెం చిన్న అనుమానం వచ్చింది. గురువుగారు ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యాన్ని మనకు నిర్దేశించి ఉండలేదు. ప్రత్యేకించి ఇలా మనని దూరంగా పెట్టారు అంటే ఎందుకు పెట్టారా అని చెప్పి ఈయన తన యొక్క యోగ దృష్టిలో ఒకసారి చూశాడు. చూసేసరికి కాపాలికుడి యొక్క దురుద్దేశ్యం అర్థమైంది, గురువుగారు చేస్తున్నటువంటి త్యాగం అర్థమైంది. వెంటనే ఈయన విషయం ఈయనకి మొత్తం కూడా కరతలామలకం అయిపోయింది. వెంటనే ఆయన నృసింహస్వామిని ధ్యానించాడు. ఎప్పుడైతే పద్మపాదాచార్యుల వారు నృసింహస్వామిని ఆయన ధ్యానించాడో వెంటనే ఆ నృసింహస్వామి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ఒక కాల యముడిలాగా ఆ కాపాలకుని మీద ఆయన దూకి కాపాలకుని యొక్క వక్షస్థలాన్ని చీల్చివేసి పేగులన్నింటినీ కూడా లాగి మెడలో వేసుకొని మాలగా ధరించాడు. ఢబ్బమని చెప్పి పెద్ద శబ్దంతో ఆ కాపాలికుడి యొక్క శరీరం నేల మీద కూలిపోయింది. వెంటనే ఈ యోగ శక్తితోటి అదే సమయానికి పద్మపాదాచార్యులు మిగిలినటువంటి శిష్యులందరూ కూడా అక్కడికి వచ్చేసారు. వచ్చేసి చూస్తే క్రోధంతో భయంకరమైన క్రోధంతో లక్ష్మీ నృసింహస్వామి సమాధి స్థితిలో గురువుగారు వీరిని ఏకాలంలో చూశారు. నేల మీద పడిపోయి విగత జీవునైనటువంటి కాపాలికుని దర్శించారు. వెంటనే మిగిలినటువంటి శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. మిత్రమా, అసలు నృసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని నువ్వెప్పుడు పొందావు? నీకు ఎక్కడ ఎప్పుడు ఆయన ప్రసన్నుడయ్యాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా అడిగారు. ఎందుకంటే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఈ వీరిలో ఈ శిష్యులంతా కూడా ఎక్కడో ఉంటే కేవలం యోగ దృష్టితోటి జరగబోయేటటువంటి విషయాన్ని గ్రహించి వెంటనే ఆయనను ప్రార్థించి ఆయన ప్రత్యక్షమయ్యేలా చేసి జరగవలసినటువంటి ఒక ఘోర విపత్తుని ఆపేశాడు పద్మపాదాచార్యుల వారు. అప్పుడు పద్మపాదాచార్యుల వారు చెప్తూ అన్నారు, నేను ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోరి నేను నిష్ఠతోటి అహోబిల పర్వతం దగ్గర తపస్సు చేస్తూ ఉన్నాను. అలా తపస్సు చేస్తుంటే ఒకానొక రోజున ఒక కిరాతకుడు వచ్చి, అయ్యా, ఈ ఘోరారణ్యంలో ఈ బిలంలో మీరు ఎలా తపస్సు చేస్తున్నారు, ఎలా నిలబడ్డారు, ఎలా ఉన్నారు అని చెప్పి అడిగారు. అప్పుడు నేను చెప్పాను, నేను ఆ నృసింహస్వామి యొక్క దర్శనం కోసం పరితపిస్తున్నాను, అందుకోసమే ఈ తపస్సు చేస్తున్నానని చెప్పాను. ఆ కిరాతకుడు అన్నాడు, నృసింహస్వామి ఎవరు స్వామి, ఆయన ఎలా ఉంటారు అని అడిగాడు. నేను వెంటనే నృసింహస్వామి అంటే
మానవ రూపంలో ఉంటారు, కానీ తల మాత్రము ఆ సింహం యొక్క తల ఉంటుంది. అటువంటి ఒక రూపం కోసం, అటువంటి ఒక భగవంతుని కోసం నేను తపస్సు చేస్తున్నాను. ఎంత వెదికినా కూడా నాకు అది కనపడలేదు, దానికోసమే నేను తపస్సు చేస్తున్నానని చెప్పాను. ఆ కిరాతకుడు సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 1-2 రోజుల తర్వాత వచ్చాడు. వచ్చేటటువంటి వాడు విచిత్రంగా తనతో శిరస్సు మాత్రము సింహం, మిగిలినంతా మానవాకారంతో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి మృగరాజును తీసుకొచ్చి కొన్ని తీగలన్నింటినీ కూడా తాడుగా పీని వాటితో కట్టేసి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ కిరాతుడు అన్నాడు, నువ్వు పరమ భక్తితోటి వీడని పట్టుతోటి ధ్యానించావు, అందువల్ల మీరు చెప్పినట్లుగానే నాకు ఇది లభ్యమైంది, నేను తీసుకొచ్చాను అని చెప్పాడు. అని చెప్తూనే కిరాతకుడు అదృశ్యుడైపోయాడు. అదే సమయానికి బ్రహ్మాండం అంతా కూడా మారుమోగుబేట్లాగా ఒక పెద్ద గర్జన వినిపించింది. ఈ రకంగా నాకు లక్ష్మీ నృసింహస్వామి ఆ కిరాతుడి రూపంలో మొదట కనిపించి, నేను ఏ రూపంలో అయితే ఆయన్ని ప్రార్థిస్తున్నానో ఆ రూపంలో నాకు దర్శనమిచ్చారు. ఈ రకంగా ఆయన యొక్క కృపకు నేను పాత్రుండయ్యాను అని చెప్పాడు. ఇలా చెప్తూ ఉండగానే మళ్ళీ ఒకసారి భయంకరమైనటువంటి ఒక ధ్వని వినిపించింది. ఆ ధ్వనికి శంకరులు సమాధి స్థితి నుండి బయటకు వచ్చారు. వెంటనే చూస్తే ఏ కాపాలికుడైతే తన యొక్క శిరస్సును కోరుకున్నాడో వాని యొక్క వక్షస్థలం చీల్చబడి ఉంది. ఆడి అంగాంగములన్నీ కూడా రక్తసక్తమై ఘోరమైనటువంటి స్థితిలో మరణించి ఉన్నాడు. ఎదుర్కొండా ప్రశిష్యులందరూ కూడా నిలబడి ఉన్నారు. అంతకంటే ఆ లక్ష్మీ నృసింహస్వామి కనిపించారు. వెంటనే అందరూ కూడా అనేకమైనటువంటి స్తోత్రాలు చేశారు. శంకరుల వారు నృసింహస్వామిని మళ్ళీ స్తోత్రం చేయగానే ఇప్పుడు ఆయన ప్రాకృతికమైనటువంటి దేహాన్ని పొందారు. అలాగే పద్మపాదాచార్యులు వారు కూడా, వారు అప్పటిదాకా ఒక విచిత్రమైనటువంటి స్థితిలో ఉన్నాడు పద్మపాదాచార్యులు. ఆయన కూడా తన యొక్క సాధారణ స్థితికి వచ్చి వెంటనే వాళ్ళందరూ కూడా ఆ శంకరుల యొక్క పాదాల మీద పడి ఆయన్ని నమస్కరించారు. గురువుగారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. గురువుగారు శిష్యుణ్ణి మెచ్చుకున్నారు. ఏ విపత్కర స్థితి అయితే జరిగేదో అది శంకరులు కూడా దాన్ని జరగకుండా ఆపవచ్చు. సాక్షాత్తు పరమేశ్వర అవతారమైనటువంటి ఆయనకు ఇది సాధ్యము కాదు అనేటటువంటిది లేదు. అయినా ఇది శిష్యుని యొక్క గొప్పతనం కూడా లోకవిదితం అవ్వాలి. ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వరుడే మరి గురువుగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఎటువంటి వాళ్ళు ఉండాలి. అందుకని శిష్యుల యొక్క గొప్పతనం కూడా లోకవ్యాప్తి కావాలి, లోక విదితము కావాలి. అందుకనే సాక్షాత్తు ఈ పద్మపాదాచార్యుల వారు సాక్షాత్తు ఆ నృసింహావతారమే, ఆయన ప్రసన్నం చేసుకోవటము ఆయన యొక్క అంశయే అని చెప్పి ఇది లోక విదితం కావటానికి ఇటువంటి ఒక సంఘటన. దీనిలో ఆ కాపాలికుడు మొదలైనటువంటి కూడా కేవలం అన్నీ కూడా పాత్రలో అనుకుంటే ఇది ఈ రకంగా ఈ చరిత్రలో అనేటువంటిది లోకవిదితమైంది. ఇటువంటి నృసింహస్వామి యొక్క చరితాన్ని, ఈ సంఘటనని ఎవరైతే పరమభక్తితోటి శ్రవణం చేస్తారో, ఎవరైతే ఈ విషయాన్ని పదే పదే తలుచుకుంటూ మననం చేసుకుంటారో, నృసింహస్వామి యొక్క ఆవిర్భావాన్ని ఈ రకంగా ఎవరైతే చెప్పుకుంటారో, వింటారో, చదువుతారో వారందరికీ కూడా అకాల మృత్యు భయాలన్నీ కూడా తొలగిపోతాయి. వాళ్ళు పరమ పుణ్యాత్ములుగా గుణింపబడతారు. అంతేకాదు ఇహములో సౌఖ్యములన్నింటినీ కూడా అనుభవిస్తారు. పరములో అంటే మరణాంతరం వారందరూ కూడా ముక్తిని పొందుతారు అని చెప్పి శంకర విజయం అనేటటువంటి ఈ గ్రంథంలో చెప్పబడింది. అటువంటి పవిత్రమైనటువంటి నృసింహస్వామి యొక్క చరితను,
ఆయన యొక్క ఆవిర్భావాన్ని, ఆయన యొక్క అవతారాన్ని ఈ రకంగా మనం ఈరోజు తెలుసుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.